నవంబర్ 15, 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:33 తిథి పూర్ణిమ, రాత్రి తెల్లవారుజామున 3:07 వరకు. నక్షత్రం భరణి, రాత్రి 9:55 వర్జ్యం ఉదయం 9:06 నుండి 10:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:15 నుండి 1:02 వరకు. అమృతకాలం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 11:52 వరకు. ఇక 12 రాశుల వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశివారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీ పనిని వదిలి ఇతరుల పనిపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇతరుల సమక్షంలో మీ పనిపై శ్రద్ధ చూపరు. కానీ మీరు దీన్ని చేయవలసిన అవసరం లేదు. ఉద్యోగుల కార్యాలయంలో కొన్ని మార్పులు చేస్తే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే ఆ కారణంగా మీరు ఈరోజు వారి చుట్టూ తిరగవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏదైనా సమస్య ఉంటే వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే మీ మధురమైన ప్రవర్తనతో దాన్ని పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిగతా రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ఆ పనిని త్వరగా చేయగలుగుతారు. మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. అయినప్పటికీ మీ బిడ్డ ఏదైనా పరీక్షలో ఫెయిల్ కావడం వల్ల ఈరోజు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఈరోజు మీ పనిపై కూడా నియంత్రణ కలిగి ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడపచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మిథున రాశి. ఈ రాశివారు ఈరోజు తల్లిదండ్రులు, ఉన్నతాధికారుల సహకారంతో విలువైన వస్తువును పొందొచ్చు. ఈరోజు రాత్రి వేళలో వాహనాలు అతివేగంగా నడపకుండా జాగ్రత్త వహించాలి. అందువల్ల మీరు ఏదైనా ప్రయాణానికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు డబ్బును అప్పుగా తీసుకోవాల్సి వచ్చినప్పటికీ ఆలోచనాత్మకంగా తీసుకోవడంలో మీరు శ్రద్ధ వహించాలి. మీ పిల్లల దుబారా ఖర్చుల కారణంగా కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాలను పఠించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు విదేశాల్లో ఉన్న బంధువుల నుండి సంతోషకరమైన వార్తలను వింటారు. మీ సోదరు వివాహానికి ఏదైనా అడ్డంకి ఏర్పడి ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మీ సోదరు వివాహ విషయం నిశ్చయించవచ్చు. ఇది మీ కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు తొందరపాటు భావజాలంతో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా వహించాలి. మీ తెలివితేటలతో, విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధించగలరు. మీరు ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించడం ద్వారా సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరమైన వారికి అన్నదానం చేయాలి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఊహించిన విజయాన్ని పొందొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించవచ్చు. మీ పిల్లల పట్ల మీ అన్ని బాధ్యతలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీ మనసుపై కొంత భారం కూడా తగ్గుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోకపోతే భవిష్యత్తులో మీకు చెడు వ్యాధులు రావచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక నియంత్రణను కొనసాగించాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీ పిల్లల వృత్తికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వినొచ్చు.
ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. కన్య రాశి. ఈ రాశివారు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ మధ్యలో ఏదైనా ఆలోచన వస్తే వెంటనే దాన్ని అమలు చేయాలి. మీ సోదరుడికి లేదా ఎవరికైనా ఆలోచన చెబితే వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే మీరు దాని నుండి ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు పని పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి. తులారాశి. ఈ రాశి వారిలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అసాధారణ విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీరు వ్యాపార సంబంధిత పనులు చేయాల్సి రావచ్చు. తులారాశి వారు జలుబు, దగ్గు, జ్వరం తదితర సీజన్ వ్యాధులు బారిన పడవచ్చు. మీరు వ్యాపారంలో కొన్ని కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివచాలీస పఠించాలి. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు అన్ని రంగాల్లో విజయం చేకూరుతుంది. ఈరోజు సమాజంలో మీ కీర్తి గౌరవం పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు తలెత్తితే మీరు మౌనంగా ఉండి అదే సమయంలో మీ మాటలోని మాధుర్యాన్ని కాపాడుకుంటే మంచిది. లేకపోతే మీరు చెప్పే దాని గురించి కుటుంబ సభ్యుడు బాధపడవచ్చు. ఈ సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీరు విదేశాల నుండి వ్యాపారం చేస్తుంటే ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. ధనుసు రాశి. మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభేషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈరోజు మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పుల్లతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి వారికి ఈరోజు ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్ధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.